చదివాం. ఇప్పుడు యోసేపును గురించి మంచి మాట రాయబడింది. 41:12 హెబ్రీ పడుచువాడు, హెబ్రీ పడుచువాడు. అది చదవండి చాలు. హెబ్రీ పడుచువాడు. ఇటు చూడండి, ఇతని పేరేంటి? యోసేపు. నన్ను చూడండి, ఇతని పేరు చెప్పండి. ఏంటి? యోసేపు కదా. చాలా సుపరిచయం కదా. మరి అతడు వయసులో ఉన్న యవనస్తుడే కదా. ఐగుప్తు చక్రవర్తులు, ప్రధానులు యోసేపును చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇతని వలె జ్ఞాన వివేకముల గలవానిని మన దేశంలో కనుగొనగలమా? ఎలా చరిత్రలో నిలబడ్డ వ్యక్తి? ఆలోచన చేయాలి మనం. బైబిల్ పరంగా ఆలోచన చేయాలి మనం. ఈ రోజున ప్రపంచంలో ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తులు, ఒక మనుషులకు ప్రయోజనకరమైనటువంటి యంత్రాలను స్థాపించిన వారు అందరూ క్రైస్తవులే.